భరత్ మామ ఇంత పని అయితే ఆమె జుట్టుని ఇడిచిపెట్టి నువ్వు వేరే చేసుకోపో ముసల్దానా. ఎవరిది ఎవరిది Hello beautiful people, I hope you guys are doing great. Welcome back to my channel and welcome back to another vlog. Ee roju ma intlo Lakshmi Ratham annamata. Idi last week, first week mem cheskoledu. Amma kinda padindi, cheyi fracture అయిపోయింది, సర్జరీ చేయాల్సి వచ్చింది. సో అందువల్ల వ్లాగ్స్ చేయలేదు, ఇంకేది చేయలేదు, మొత్తం ఇల్లంతా మెస్ అన్నమాట అమ్మకి అది అవ్వడం వల్ల. అండ్ నేను ఎయిర్ ఇండియాని రిజైన్ చేసి మొత్తానికి హైదరాబాద్కి వచ్చేసినాను కాబట్టి కొంచెం గ్యాప్ తీసుకుందాం అనుకున్నాను. అందుకోసం ఈ 1 month ఆఫ్ రిలాక్సేషన్ అనమాట అయిపోయింది. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వ్లాగ్స్ వస్తాయి. జస్ట్ ఇప్పుడే లేచినాము, నేను శ్రీజ రాత్రి ఇద్దరం కలిసి ఫ్లవర్స్ అన్నీ సగ్రిగేట్ చేసినాం అనమాట. ఇప్పుడు ఒక్కొక్కలం స్నానం పోతున్నాము. స్నానం అయిపోయిన తర్వాత వచ్చి పూలను గుచ్చాలి. అండ్ అమ్మ ఇంకా చెయ్యి ఇరగొట్టుకొని ఉంది కాబట్టి, అమ్మ కట్టి ఇంకా తీయలేదు కాబట్టి మేము ముగ్గురమే ఈ పనులన్నీ చేసుకోవాలి. ఏం వేసుకుంటున్నాము, ఎట్లా చేస్తున్నాము అనేది చూపిస్తాను. అండ్ అమ్మని కూడా చూపిస్తాను, ఏం టెన్షన్ పడకండి. అది అయ్యి కూడా ఆల్మోస్ట్ ఇప్పటికి 3.5 weeks అవుతుంది కాబట్టి షీఈస్ డూయింగ్ బెటర్. అండ్ ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. జాన్ ఏమో పనికి పోయిందనమాట. యాక్చువల్గా దానికి ఈరోజు క్లయింట్ మీటింగ్ ఉంది అండ్ సైట్ విజిట్ కూడా ఉంది కాబట్టి కాసేపు అట్లా పోయి వచ్చేస్తుంది. అది వచ్చేలోపు చాలా పని ఉందన్నమాట. బేసిక్గా వాళ్ళు అమ్మవారికి చీర కట్టియాలి కాబట్టి ఈ ఫోల్డింగ్స్ అయిపోయినాయి. ఇంకా మనం చెంపుకే కదా కట్టించేది, అది సెట్ చేయడానికే ట్రై చేస్తున్నారు. అండ్ అవి కాకుండా ఈ పూలన్నీ కూర్చోవాలి, బంతి పూలు, చామంతి అండ్ డెకరేషన్ చేసేది ఈ పార్ట్ అనమాట. సో అదొక్కటి వేసి పెట్టినాము, మిగతా అన్నీ కంటిన్యూ చేయాలి. చాలా టైం పడుతుంది, ఒక్కటి కూడా స్టార్ట్ చేయలేదు. అండ్ ప్రస్తుతానికి టైం వచ్చి 8:30 అవుతుంది అనమాట. ఇప్పుడు జస్ట్ నా అయిపోయిన ఈ ఎల్లో కలర్ బంతి పూలు, వీళ్ళు ఇంకా ఆరెంజ్ కలర్ గుచ్చుతున్నారు. చాలా ఒక్కటే చేసినావు సరేనా? మెల్లగా మాట్లాడు. మా లక్ష్మణ్ వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నాడు అనమాట బయట. ఈయన మాత్రం ఏం హెల్ప్ చేయడు, కూర్చుంటాడు అనమాట. అవును, సేమ్ షర్ట్ వేసుకున్నాడు ఆ రోజు కూడా. పిన్ని నేను ఇద్దరము గోల్డ్ షాప్కి పోయి ఒకటి లక్ష్మీ రూపు అండ్ అలాగే అమ్మవారిది ఫేస్ది తీసుకొస్తాము, సిల్వర్ది. ఎందుకంటే మా ఇంట్లో పడేసింది అండ్ పాడైపోయింది కాబట్టి కొత్తది తీసుకొస్తున్నాము. మీన్ వైల్ జానీ శ్రీజ, ఐ హోప్ ఇది ఫినిష్ చేస్తారు అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది పెద్ద బిందె మీద ఇంకొక చిన్న బిందె మీద ఇప్పుడు ఇది పెట్టబోతున్నాం. జాని నా చెయ్యి ఇది పెట్టు. సో ఇప్పుడు సెట్ అయిపోయింది. ఐబ్రోస్ మీద గీయాలి జాని బేసిక్గా. ఐబ్రోస్ మీద గీసినావా? ఇద్దరు భార్య భర్తలు. జాని ఇది తీసుకొని
తిక్కుగా పెట్టు. భరత్ మామ తీసుకున్నట్టయినా ఎవరైతే అమ్మమ్మ పాపం పొద్దున్న నుంచి పని వస్తలేదా? ఇది కూడా చిన్న సప్పులు వస్తలేదు. చిన్న దాంట్లోనే వేస్తున్నావా? ఎన్ని కష్టాలు వచ్చినాయో మా అమ్మమ్మకి. సరే నేను పోతున్నా అవతలకి. ఎవరిని? అత్త కూతుర్లు ఇద్దరు కిచెన్ రెస్పాన్సిబిలిటీ తీసుకుర్రు. లేటుగా వచ్చింది, పనికి ఎక్కేసింది కూడా. నిమ్మకాయలు అవి పులిహోరకేమో నిమ్మకాయ. ఆల్రెడీ గడ్డి పెట్టింది కానీ నాకు చెయ్యి పని చేయకపోయా. నీకు పని చేయకనే ఇంతమంది వస్తారు. ఆమెకి చెయ్యి పని చేయనందుకు ఈ ఇద్దరు ప్లస్ ఈడో ఒక ఆమె వీళ్ళ అక్క యాబ్సెంట్ అనమాట. ఆమె ప్లేస్లో ఈ బుడ్డి వచ్చింది. వడ్డానమ్మా వడ్డానం మరి కిందికి కాలేదా? ఏం కాదు, ఈడ ఇంకా ఆడ వస్తుంది. ఇంకా ఈడ హారాలు వస్తాయి కదా. ఇది జానీ చీర. జానీ వెనకాల ఏమంటారే ఆకు పేర్లు కూడా మర్చిపోయినా. అరిటాకు నిన్న తీసుకొచ్చింది నేనే మర్చిపోయినాను అనమాట. సో అది ఫిక్స్ చేస్తుంది. ఇంకా కలెక్షన్ చేసేది ఉందన్నమాట. ఇంకా చాలా ఫ్లవర్స్ తీసుకొచ్చినాము, దానికి ఇంకా టైం పడుతుంది. మమ్మీ పిన్ని ఇద్దరేమో గాజులు తీసుకొనికే పోయారు. మమ్మీకి చేతికి అట్లా అయినందుకు ఇంట్లో ఏమున్నాయి ఏం లేవు ఏమి గుర్తు లేవు. సో అన్నీ మార్నింగ్ అయిపోతున్నాయి అనమాట క్విక్గా. ఇప్పుడు అది కొంచెం ఫిక్స్ చేద్దాము మనము. అండ్ రెస్ట్ ఈ ఆకులతోని ఏదైనా ఒకటి చేద్దాం. అమ్మమ్మ స్నానం చేసినావా? అలా చేయాలా కదా. మా శ్రీజ చీర మంచిగా ఉంది. శ్రీజ ఇప్పుడు మంచిగా ఉన్నావు. అయిపోయిందా తిరిగి రావడము? ఏ రోడ్లు పట్టుకొని తిరిగొచ్చిర్రు? అమ్మ నీకు ఇంత నేను ఉండాలి. ఆ చెయ్యి అట్లా పెట్టుకొని ఏడ తిరిగొచ్చినావు? మనకు తెలియక మీరు చూపించుకొని వస్తుర్రు. ఒక్కోళ్ళు ఫోన్ ఎత్తారు. బుజ్జీలు పండుకున్నావానే? మెన్నులు ఏడికి పోయినా థమ్స్అప్ మర్చిపోవద్దు. సరే నడవండి చేద్దామా జల్దీ. ఇది కూడా కలుషం అయిపోయింది. పెట్టు జాని. పెట్టడమేనా అమ్మమ్మ? జాని కావాలా థమ్స్అప్? ఓకే. ఇప్పుడు దాని మధ్యలో అమ్మవారు వస్తుందా? మా రూపుని ఇంకా అయిపోయిందా? ఈడ ఇంత పని అయితే ఆమె జుట్టుని ఇడిచిపెట్టి నువ్వు వేరే చేసుకోపో ముసల్దానా. ఊకే అయిపోయిందా అది జానీనిది? పొద్దున 5 o'clockకి లేచినాము. ప్రస్తుతానికి మీరు చూస్తే వెనకాల టైము 2 అవుతుంది. ఇంకా
సగమే అయింది పని, ఇంకా సగం ఉంది. ఇంకా పూజ కూడా స్టార్ట్ కాదు. ఎప్పుడు పూజ చేయాలి, ఎప్పుడు తినాలి. ఫైనల్గా అమ్మవారిది ఆల్మోస్ట్ అయిపోనీకి వచ్చింది. మా అమ్మకి ఒకళ్ళు తయారు చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. బుజ్జి కన్నా అమ్ములు అమ్ములు మాట్లాడు, నవ్వే, నవ్వుతావు చుట్టప్పుడు నవ్వు. పూజ అయిపోయింది, జస్ట్ అందరు దేవుడిని మొక్కుకుంటారు. ఇది మేము చేసిన డెకరేషన్, 6 వెరైటీస్ ఫ్రూట్, 6 వెరైటీస్ ఫుడ్, 6 వెరైటీస్ నైవేద్యాలు ప్రిపేర్ చేసింది అమ్మమ్మ. అండ్ ఈ పూల డెకరేషన్ అంతా శ్రీజ, జానీ, పబిపిన్ని, ఇంద్రమమ్మ అండ్ నేను అందరం కలిసి చేసినాము. లారత్త హెల్పింగ్ హ్యాండ్, వాళ్ళ అత్తకి హెల్ప్ చేసింది, మాకు కూడా హెల్ప్ చేసింది. అండ్ ఈ పిల్ల ఈరోజు ఏడవకుండా సతాయించకుండా మంచిగా ఉంది. అబద్ధాలు అమ్మో, ఇంకా రమ్మంటే రానికి నీకు చేతన్ కాలేదే. అమ్మమ్మ నువ్వు రమ్మన్నావా లేదా? ఆమె ఇల్లే కదా ఇది కూడా. వచ్చినావా? సరే. మమ్మీ అల్లగు అసలుకి ఎవరి మాట వినదు కదా. హాయ్ తాతమ్మ, మేము ఇద్దరం పోతున్నాము, నేను పబిపిన్ని పిల్లలని తీసుకురానికే. బికాజ్ వాళ్ళకి ఆల్రెడీ స్కూల్ రిలీజ్ చేసినారు, మా కోసమే వెయిట్ చేస్తున్నారు అనమాట. పూజ చేసినాము, ప్రసాదం ఒక్కటి తీసుకొని పోదామని. ఆల్రెడీ లేట్ అయిపోయింది. పిల్లల్ని తీసుకొని రిటర్న్ వస్తాము. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి పోనీకే అట్లీస్ట్ 15 to 20 minutes పడుతుంది, బికాస్ బోడుప్పల్లో ఉంది కాబట్టి. అప్పటిదాకా పిల్లలు వెయిట్ చేయాల్సిందే, తప్పదు కూడా. స్కూల్ దగ్గరికి వచ్చేసినాము. పిన్ని వాళ్ళిద్దరిని తీసుకురానికే పోయింది, ఒక 2-3 minutes పడుతుంది. దానికి డ్రెస్ తీసుకొచ్చిందంట, వానికి తీసుకురాలేదంట. వాడు పెద్దగా అయిపోయిందని అసలుకి ఎవరు కేర్ చేయట్లేదు. సో వాళ్ళు వచ్చిన తర్వాత పోదాము, వాళ్ళిద్దరిని చూపిస్తా, వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము. బికాస్ దిస్ వాజ్ అన్ఎక్స్పెక్టింగ్. ఇంటికి వస్తారు అనే ఐడియా కూడా లేకుండే. ఎందుకు అంటే స్కూల్ ఉంది, అమ్మ ఈరోజు వాళ్ళని డుమా కొట్టించి తీసుకొని రా అని చెప్పిండే. బట్ వాళ్ళిద్దరిని స్కూల్కి పంపించారు కాబట్టి ఇంకెట్లో జస్ట్ పూజ అయిపోయింది, అందరం కలిసి. పిల్లలు కూడా స్కూల్ రిలీజ్ చేశారు కాబట్టి అందరం కలిసి కూర్చొని తినొచ్చు అని వీళ్ళని కూడా తీసుకెళ్తున్నాం. వస్తుర్రు. వాడికి కెమెరా ఆన్ చేస్తే సిగ్గవుతుంది, మొహం చూపియాడు. నీకోసమనే వచ్చినావా? పోదామా? డన్, లెట్స్ గో, బాయ్. పిల్లలు వచ్చింది మాతోనే, బట్ ఇప్పుడు మా మమ్మీకి అబద్ధం చెప్పాలన్నమాట. పిల్లలు వెళ్ళిపోయారు లేట్ అయిందని. ఏ లేదు కదా లల్లి, అగో పబిపిన్ ఒక్కతే వస్తుంది చూడు. అయ్యో నిజం చెప్తున్నానే, మీరు నమ్ముతలేరు. పోయే వరకు ఆటో అయినా తీసుకొని వెళ్ళిపోయింది. అరే నిజంగా లల్లి లేదబ్బా, అస్సలకి లేదు లల్లి. ఈడొచ్చేసిండు. దొంగ దొరికిందిరా, ఎవరిది దొరికేసింది. నడండి. అమ్మకి చెయ్యి బాగాలేదు కాబట్టి పిన్ని చెయ్యి పట్టుకొని అమ్మ జానికి, శ్రీజకి, నాకు, మా ముగ్గురికి పిన్ని త్రూ ఇస్తుంది అనమాట.
గట్టిగా చెప్పాలి. అమ్మో ఈ ఇట్లా జాకెట్ ముక్క ఇక్కడ అది పని దానికి పట్టుకోండి. మళ్ళీ ఇస్తుంది కృతి అంటే ఇదే. అమ్మా ఆంటీ ఇస్తుందమ్మా వాయనం. పుచ్చుకుంటున్నమ్మ ఆయన మనం ఇస్తుందమ్మా వాయనం. ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తినమ్మ వాయినం అనారమ్మ నెక్స్ట్ ఎట్లా అంటావు పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చి లక్కీ 1 గంట వండుకోపడ్డా ఉడుకుపోవచ్చు అసలు ఉంది కూడా. అత్త కూడా పోతుంది. ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది ధనలక్ష్మి మా ఇంటికి వచ్చింది వరలక్ష్మి